నారద మహర్షి విఘ్నేశ్వరునితో చెప్తున్నాడు, వినాయక, కైలాసం నుండి లంకకు ఆత్మలింగం వెళ్తుంది. అది లంకకు గాని చేరితే ఇక్కడ అల్లకల్లోలమే. అది ఆపే బాధ్యత నీదే అని నారద మహర్షి విఘ్నేశ్వరునితో చెప్పుతున్న చిత్రం ఇది. ఇక్కడ వినాయకుడు ఒక గోవుల కాపరిగా బాలుని రూపంలో వెళ్తున్న సందర్భంలో, బాలక, ఈ ఆత్మలింగాన్ని పట్టుకో, ప్రదోషకాలం అవుతుంది, కాలాతీతం అవుతుంది, నేను వెళ్ళి సంధ్యావందనం అర్ఘ్యం చేస్తాను అని వినాయకునికి ఆత్మలింగం ఇస్తున్న చిత్రం ఇక్కడ మనం చూడవచ్చు. అప్పుడు ఆ వినాయకుడు నేను 3 సార్లు పిలుస్తాను అని చేయి చూపిస్తున్నాడు చూడండి. 3 సార్లు పిలిచినా రాకపోతే ఆత్మలింగాన్ని నేను గోకర్ణ క్షేత్రంలో సముద్ర తీరంలో పెట్టేస్తాను అంటాడు. ఆ చిత్రం ఇప్పుడు మనం చూస్తున్నది.